బుడమేరు నుంచి వరద నీరు భారీగా చేరడంతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. లంక గ్రామాలను కొల్లేరు చుట్టుముట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రధానంగా చూసుకున్నాక సుమారు 46 గ్రామాలకు సంబంధించినటువంటి కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా విజువల్లో చూసుకుంటే ఎక్కువ గ్రామం కూడా బిక్కుబిక్కుమంట. ఏదైతే గ్రామాలకు సంబంధించి కూడా చుట్టూ నీరు చేరడంతో గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ ఇవి కానీ కావాలన్నా కానీ పూర్తి స్థాయిలో రాకపోకలను స్తంభించడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు వాసులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి లోపలని చెప్పి. ఏమండి లోన ఎలా ఉంది పరిస్థితి? లోన అట్టి వెళ్ళాలన్నా కానండి చింతపాడు పులపారు సెంటర్ వరకు తిరిగి వెళ్ళాలి. అది మునిగిపోయిందండి. అటు వెళ్తాకి దారి లేదు. ఇటు గుడివాడ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం పోల్కొండ ఉనిగేలు రుద్రపాకు దాట వెళ్ళాలండి. అటు దారి లేదు. ఎటు వెళ్తాకు లేదు. అందుకని ఏలూరు కొద్దిగా తేలుంది కాబట్టి అటు కైగూరు వెళ్ళాలంటే చిన్నట్ల కాడి నుంచి ఆపేస్తున్నారండి పోలీస్ సిబ్బంది. అట్టుకాడ మునిగిపోయింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చేసింది కాబట్టి ఏలూరు ఒకటే ఉందండి. దాన్ని పెట్టి పైగర్లు కొనుక్కుంటా కానీ ఇప్పుడు ఇటు వెళ్తాకి అవకాశం ఉందని బోట్ల మీద వచ్చామండి. బోట్ల మీద వచ్చి ఆడవాళ్ళు కొనుక్కోతారని మగవాళ్ళు ఎక్కించుకెళ్తాం. ఇప్పుడు ఒక్కొక్క బోటుకు వచ్చి ఇద్దరు కాడికి వచ్చామండి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి. 4 కిలోమీటర్లు వెళ్ళాలంటే 15 అడుగులు వాటర్ ఉంటుంది. ఈ పడవ చిన్న పడవలు అయితే ప్రమాదంగానే ఉంటుంది. ఫస్ట్ 2 రోజులు పెట్టారండి. తర్వాత ఆ పడవ పెట్టనన్నారు. ఇప్పుడు పడవల కాస్త వెళ్ళారనుకోండి. చుట్టూ 2000 మంది ఉంటారండి జనాభా. 2000 ఇల్లు ఉంటాయి, గుడిసెలే. జనాభా అయితే చాలా ఉంటుంది. 2000 ఒకటి పైన ఉంటుంది. మీరేం కోరుకుంటారండి ప్రత్యేకంగా? ఇక్కడ మీకు బోట్లు కానీ ఏర్పాటు చేయాలి, ఆహారం బోట్లు చేయాలని కోరుకుంటామండి. మరి పైగర్స్ కొనుక్కోవాలంటే బోట్లను ఉంటే పైగర్స్ తగ్గిద్ది. ఎక్కడైనా వెళ్ళాలన్నా ఇది ఒకటే దారి ఉంది. మరి జీవనాధారం కావాలంటే బోట్లు కావాలి. ఈ చిన్న చిన్న బోట్లు అయితే గాలి తుఫానులు వచ్చినాయి అనుకోండి ప్రమాదకరంగా ఉంటాయి. తెగించి వెళ్తున్నాం. మరి రిస్కే ఈ పడవలు అయితే. ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ఏదైతే ఈ పడవ నాడు పడవల మీద లోపలికి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో రిస్క్తో కూడుకుంటుంది. చూస్తే కనుక 15 అడుగులకు సంబంధించినటువంటి లోతు కూడా వాటర్ కూడా పూర్తి స్థాయిలో చేరింది. లోన ఉన్నటువంటి వారు కూడా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏదన్నా కావాలంటే తాము గుడివాడ వెళ్ళాలన్నా ఇటు కైకలూరు వెళ్ళగానే రహదారులు మొత్తం తీవ్రంగా పూర్తిగా స్తంభించేశాయి. ఇటు ఏలూరుకు సంబంధించినటువంటి రాకపోకలు ఇటు వద్దామంటే ఇక్కడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని వీరు కానీ పడవలకు సదుపాయం కానీ ఎటువంటి కల్పించలేదు. పూర్తి స్థాయిలో కూడా తమకు పడవల సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. వీరు కూడా లోన ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఆహారం కానీ వస్తువులు కానీ ఎటువంటి వస్తువులు కల్పించట్లేదు. తమకి వస్తువులు కూడా కల్పించాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. ఒకవైపు జీవనాధారం ఉన్నటువంటి మత్స్యకారులుగా సంబంధించి తమ ఉన్నటువంటి ఏదైతే వేట కానీ మరోవైపు చెరువులు కానీ పూర్తి స్థాయిలో నీటి ఉండటం కూడా సర్వం కోల్పోయామని చెప్పి కొల్లేరు వాసులు కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, కొల్లేరు నుంచి.